హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆల్ న్యూ బుల్లెట్ 350. సో ఇప్పటివరకు మీరు ఉన్నారు క్లాసిక్ 350 కావచ్చు, కానీ ఇప్పుడు కొత్త మోడల్ బుల్లెట్ 350. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, ఫీచర్స్ ఎలా ఉంది బైక్, కానీ హిస్టారిక్ ప్యాటర్న్ అయితే స్టిల్ దే ఆర్ క్యారింగ్ ఆన్ ద సీట్. అండ్ మన పెట్రోల్ ట్యాంక్ మీద కూడా హ్యాండ్ మేడ్ డిజైన్తోనే డిజైనింగ్ ఉంది. ఈ డిజైన్ చూస్తే మీరు ఇదంతా లైనింగ్స్, ఇది హ్యాండ్ మేడ్ డిజైన్. అండ్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్. ఇంకా కిందికి స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఇంజన్ వచ్చేసి 350 cc, ఎగ్జాక్ట్గా సీసీ చెప్పాలంటే 349 ఇంజన్ కెపాసిటీ. అండ్ ఇది మనకు బ్రేక్ వస్తుంది. ఇందులో బ్రేక్స్లో ఏమేమి వస్తున్నాయో కూడా చూద్దాం. ఇది సైలెన్సర్, మ్యాట్ బ్లాక్ ఫినిష్లో వస్తుంది సైలెన్సర్. అండ్ ఇండికేటర్స్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఇట్లా సిల్వర్ కోటింగ్ ఉంది, అండ్ ఫ్రంట్లో ఇండికేటర్. అండ్ ఇది రౌండ్ బ్రేక్ లైట్. అండ్ ఈడ వచ్చేసి మనకు నంబర్ ప్లేట్ పెట్టుకునే ప్లేస్ ఉంది. అండ్ ఈడ రైట్ సైడ్ ఇటు సైడ్ వస్తే ఇది సస్పెన్షన్. అండ్ మీకు ఫోక్ వస్తుంది, నాట్ అలాయ్ వీల్స్. అండ్ టైర్ సైజ్ అవన్నీ చూద్దాం. బ్రేకింగ్ సిస్టంలో డిస్క్ వస్తుంది, డిస్క్ అండ్ ఏబిఎస్ రెండు ఉన్నాయి. స్టాండ్ చేయడం ఏమంత కష్టం లేదు. సో ఇందులో టైర్ సైజ్ చూద్దాం. సియట్ టైర్ వాడారు కంపెనీ వాళ్ళు. టైర్ సైజ్ 120/80, 18 350 బుల్లెట్ 350 న్యూ మోడల్. ఇందులో మనకు స్పీడోమీటర్ వచ్చేసి 0 to 160 వరకు వస్తుంది. అండ్ గేర్స్ చేంజ్ చేసినప్పుడు గేర్ ఎందులో ఉంది చూపిస్తుంది. ప్రజెంట్ ఇది న్యూట్రల్లో ఉంది కాబట్టి ఎన్ అని చూపిస్తుంది. ఇందులో మనకు ఏమేమి వస్తున్నాయి, ఇగ్నిషన్, ఏబిఎస్, ఇంజన్ అండ్ ఫ్యూల్ ఇవన్నీ బ్లింక్ అయితే ఇన్ కేస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటాయి. సో ఇందులో గుడ్ థింగ్ ఈజ్ మనకు ఫ్యూల్ మీటర్ ఇస్తుంది. ఇంతకుముందు రాకపోతుండే, రాయల్ ఎన్ఫీల్డ్స్లో ఇప్పుడు వస్తుంది. సో ఫ్యూల్ మీటర్ వస్తుంది. అండ్ ట్రిప్ ఎఫ్ వస్తుంది. అండ్ ఎకో కూడా వస్తుంది. ఎకో అంటే ఏంది, ఇక్కడ కింద ఉంది పెట్రోల్ అప్ టు E20. సో ఇది స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. న్యూ ఫంక్షనాలిటీ యాజ్ పర్ ది BS6 టెక్నాలజీ. అండ్ మనకు ఇగ్నిషన్ ఈడ వస్తుంది. సో ఇంజన్ కిల్, స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది బీట్ వేసేస్తున్నా. సో విన్నారు కదా బీట్, అది మన న్యూ మోడల్ బుల్లెట్ 350 cc. అండ్ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్లోకి వేస్తే మనకు ఇండికేటర్స్ వేసి చూద్దాం. హై బీమ్, లో బీమ్, ఆగనా ఇండికేటర్ తల దిగు. అవాతది లైట్ ఇండికేటర్స్, 4 ఇండికేటర్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. ఫోర్ ఇండికేటర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఏడుంది తెలుసా, ఇగో ఈ బటన్ ఏడుంది. ఈ బటన్ ఇటు పుష్ చేస్తే 4 ఇండికేటర్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా చూపిస్తుంది 4 ఇండికేటర్స్. హజార్డ్ లైట్ టైప్, కార్ ఫీచర్ బుల్లెట్లో కూడా వస్తుంది. మంచిగా ఉంది ఈ ఫీచర్, కార్లో వచ్చినట్టు. ఇంకేమున్నాయి, మనకు ఫ్రంట్ హెలజిన్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఈ 2 లైట్స్ బై డిఫాల్ట్ వస్తాయి. లైట్ వస్తుందా, ఇది ట్యాంక్ కలర్ అయితే బాగుంది. స్టిల్ ఇది హెలజిన్ ల్యాంప్.
హై బీమ్, లో బీమ్, ఇది హై బీమ్. ఇండికేటర్స్ కూడా వేసి చూస్తాం. సో ఇవి ఇండికేటర్స్. లేదు మనకు ఫుల్ హజార్డ్ లైట్ కావాలనుకుంటే फुल 4 लाइट्स वस्ताई. एक बार ऐसे लॉन्ग व्यू ले सकते क्या 4 लाइट्स का? नहीं दिखता क्या? 1 मिनट. ఇలా ఇట్లా ఎందుకంటే బయట ఎండనే ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా. ఇది ఊగుతున్నా వైబ్రేట్ అవ్వనా? నేను అదే అన్నా నీకు. చేతిలో పట్టుకో. ఈ సెల్ఫీ స్టాండ్లా వైబ్రేట్ అవుతుంది. అబ్జర్వ్ చేసావా? పోయింది ఇది. నువ్వు చేతిలో పట్టుకొని తీసుడే బెస్ట్. గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత? 165 mm. ఇది స్టాండ్ గట్టిగా ఉంది స్టాండ్. అండ్ ఇది మిడిల్ స్టాండ్. ఫుట్ రెస్ట్, గేర్స్. మనకు ఎన్ని గేర్స్ వస్తాయనేది ఇక్కడ వస్తున్నా లేకపోతే ఇక్కడ వస్తున్నా కానీ ఏదైనా ముంగట ఏమేమి వస్తున్నాయి చూద్దాం. ఫ్రంట్ వీల్లో డిస్క్ ABS వస్తుంది. ఇది జూమ్ ప్లస్ టైర్. సైజ్ దొరుకుతలేదు, ఒక్క నిమిషం. 100/90 19 inch టైర్స్. సో ఈ షాక్ అబ్జర్వర్ చూసినా సాలిడ్ ఉంది. ఊగలాడినా ఏమైతలేదు. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ కింద వస్తుంది. సేఫ్టీ రాడ్ అవన్నీ. సైడ్ మిర్రర్స్ అయితే బాగున్నాయి కదా. మ్యాటే బ్లాక్ ఫినిష్లో ఉంది. రేర్ వ్యూ కూడా బాగుంది. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఇగో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ లోగో, న్యూ లోగో. ఇందులో ఒక కిరీటం లాంటిది ఇచ్చిండు. ఇది కిరీటం మహారాజుల టైపు కిరీటం లాగా ఇచ్చిండు. సూపర్ ఉంది. సో అదే సేమ్ లోగో ఈడ కూడా ఉంది, కానీ ఇందులో కిరీటం ఏం లేదు, కానీ జస్ట్ బుల్లెట్ 350 అని ఉంది. అలా రాయల్ ఎన్ఫీల్డ్. సో ఈడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉంది. ఇంకేం వస్తున్నాయి? షాక్ అబ్జర్వర్. ఈ ఫుట్ రేస్ మీద కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉందన్న. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క పాయింట్ రాయల్ ఎన్ఫీల్డ్. ఈడో రాయల్ ఎన్ఫీల్డ్. ఎన్ని చోట్ల రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసి పెట్టిరన్నా. కరెక్ట్గా కౌంట్ చేసి ఎన్ని రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయో వీడియోలో చెప్తే వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం. ఓకేనా? నేనే చెప్పేయాలా? చెప్పేసి ఏం ప్రయోజనం ఉంటుంది? నేనైతే చెప్పే చూడు. 1 2 3 4 4 5 6 7 8 9 ఇది స్టిక్కర్. ఇది 9 ఉన్నాయి అన్న రాశి. నో బరే, నాట్ ఏ జోక్. అండ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కీస్. వస్తుందా కీస్? సో మొత్తం వీడియో అయితే షూట్ చేసినాము. నేను బాబురావు కాంబ్లే, కెమెరామెన్ గణేష్ అన్న. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్టర్స్. సో వీ కెన్ మేక్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాం మీ గురించి. ఓకే. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2.5. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ రీచ్ అవుట్ టు ఆరెంజ్
showroom, which is in our Kushaiguda to Nagaram Road. Landmark కూడా చెప్తాను, నియర్ టు నేషనల్ మార్ట్. కొత్తగా పడ్డది ఇప్పుడు నేషనల్ మార్ట్. సో బిఫోర్ నేషనల్ మార్టే ఉంది బుల్లెట్ వెహికల్స్ది షోరూమ్. థ్యాంక్ యూ, బాయ్.